చేస్తూ ఉంటారంట. మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ పండుగలు వాళ్ళు వచ్చినప్పుడు ఈయన ఏమన్నారంటే, నేను ఎవరిని కూడా నేను తృణీకరించను. అయితే అందరూ పెట్టుకుంటారు కదా, ఏమని ఈ పండగ అయితే ఇది పెడతారు, ఇంకో పండగ అయితే విష్ చేసుకుంటూ ఉంటారు కదా. ఈయన చేసే పని ఏంటంటే అన్నీ అయిపోయిన తర్వాత రాష్ట్రం అంట చిన్నది దేవుడి మాట ఎక్కడో దగ్గర వాళ్ళకి అందిస్తారు. ఏదో రకంగా అలాగే డైరెక్ట్గా కాకపోయినా ఏదో రకంగా దేవుని యొక్క మాటని వాళ్ళ హృదయంలో అయినా ఒక విత్తనం అనేది వేస్తారంట. అది ఆ రోజు ఫలించకపోయినా కొన్ని దినాల తర్వాత ఆ మాటలు బహుగా వారి జీవితంలో ఫలిస్తాయి. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే మన ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళకి ప్రేమతో దేవుని గురించి మాటలు చెప్పాలి, ప్రేమతో వారి దేవుని సన్నిధికి నడిపించే వారిగా ఉండాలి. కాబట్టి విగ్రహారాధన భయంకరంగా జరుగుతుంది. మనం ఎక్కువ ప్రార్థన చేద్దామా, ఈ కుటుంబాలని దర్శించండి, కుటుంబాలు దర్శించండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అని మన రహస్యంగా గృహాలను మనం ఇచ్చే ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన వారి జీవితంలో గొప్ప మార్పులు కలిగిస్తుంది. హల్లెలూయా. మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, దేవుడు ఇంకొకరు లేపుతారు. మనం మౌనంగా ఉంటే దేవుడు వేరే వాళ్ళు లేపుతా ఉంటారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన అవకాశం, దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి అనేక కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు చేస్తున్న వాటిని ఏది కూడా మన పాల్గొన్నప్పుడు మర్చిపోకూడదు. హల్లెలూయా. చాలామంది తెలుసో తెలియకో అటువంటి కార్యక్రమాల పట్టుకొని లేనిపోని శాపము వారి జీవితాల్లో తెలుసుకుంటూ ఉంటారు. మన ఒక సహోదరి కోసం, బిడ్డ కోసం విన్నా, వాళ్ళు మన చర్చికి వస్తారు. అయితే వాళ్ళ చుట్టాల పిల్లలు ఎవరో ఒక బాబు 14 సంవత్సరాల అబ్బాయి లాస్ట్ ఉరేసుకొని చనిపోయాడు. 14 సంవత్సరాలు. మొన్న రీసెంట్గా 20 సంవత్సరాల కూడా ఉరేసుకొని చనిపోయాడు. ఉరివేసుకొని ఇద్దరు ఒకే ఇంట్లో, పెద్దమ్మ పిన్నమ్మ పిల్లలు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ఉరివేసుకొని, వాళ్ళకి ఏం బాధలు ఉంటే, వాళ్ళకి ఏమి కష్టాలు ఉంటే వాళ్ళకి, కానీ వారి ప్రాణాన్ని వారు తీసుకుంటూ ఉన్నారు. అయితే మన చర్చికి వచ్చే కుర్రాడు ఫ్యామిలీ ఉన్నారు. తల్లి కూతురు వస్తున్నారు కానీ కొడుకు చర్చికి రావట్లేదు. కొడుకు ఎంత ఈ వయసులో ఉంటారు, సుశీల కొడుకు వయసులో ఉంటాడు. చిన్నప్పుడు బాగానే చర్చికి వచ్చాడు, కానీ కొంత ఏజ్ వచ్చాక ఏమవుతుందంటే చర్చికి రావడం మానేశాడు. మన ఎందుకో శ్యామ్ అన్న బ్రదరు ఆ కుర్రాడు తీసుకొని చర్చికి వచ్చాడు. నేను బయటికి హైవే మీదకి వచ్చాను చీకట్లో, 8:30 టైంలో, 9 అయిపోతుంది. కొంచెం ఫుడ్ ఉంటే కుక్కలు వేద్దామని చెప్పి హైవే మీదకి వెళ్ళాను. చర్చిలో పడేస్తే కుక్కలన్నీ మనకు అందరికి వస్తాయి. వాళ్ళు పట్టుకొని హైవే మీదకి వెళ్తారు. వెళ్ళిపోయినప్పుడు ఈ బ్రదర్ వచ్చాడు ఆ పిల్లల్ని తీసుకొని. అప్పుడు ఈయన అడిగాను, నేనా మీ చర్చికి ఎందుకు రావట్లేదు అని. వేరే పని మీద వెళ్తున్నాను ఆంటీ అన్నాను. వేరే పని కాదు, దేవుడి సన్నిధిలో ఉండాలి. చూసావు కదా పిల్లలు ఎలా అవుతున్నారో. దేవుడి మందిరంలో, దేవుడి సన్నిధిలో ఉంటే దేవుని కాపుదల మనకి, మన కుటుంబానికి ఉంటుంది. వచ్చే ఆదివారం చర్చిలో నువ్వు కనిపించకపోతే నీకు దెబ్బలు పడతాను, వచ్చేస్తాను అన్ని చర్చికి అన్నాడు. చూసారా, భయంకరమైన దినాలు మనం జీవిస్తున్నాం. భయంకరమైన దినాలు. ఎందుకు అలా అవుతుందంటే ఆ కుటుంబంలో అలాగా శాపం, ఒక శాపం వారిని వెంటాడుతూ ఉంటుంది. దేవుడు మనందరినీ కూడా ప్రభు స్వతంత్రుడిగా ప్రభు చేశాడు. హల్లెలూయా. ఇటువంటి శాపం కూడా మన మీద లేకుండా దేవుడు కొట్టివేశాడు. మనందరం కూడా దేవుని ఎక్కువగా మనం ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మరి ముఖ్యంగా మనము నిలిచినప్పుడు ఎటువంటి అపాయం కూడా మన దగ్గరికి రానే రాదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చేతిలో మనం ఉన్నాము కనుక దేవుడు ఏం చేస్తాడు, నిత్యము మనల్ని కాపాడుతూ ఉంటాడు. మన తల్లిదండ్రుల దగ్గర చిన్నపిల్లలు చూసినప్పుడు వాడు భయపడినప్పుడు తల్లిదండ్రుల దగ్గర వెళ్తారు. ఎందుకంటే ఎటువంటి అపాయం వచ్చినా మా డాడీ మమ్మీ నా పక్కన ఉన్నారు, అమ్మ చూసుకుంటారు అని. కానీ వారికంటే శక్తివంతమైన దేవుడు మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా. తల్లి తండ్రి అయినా ఒక సమయంలో మనం విడిచిపెట్టేస్తారు. తల్లి తండ్రి అయినా విడిచిపెడతారు. ఎవ్వరు మన చిన్నప్పుడు మనం చూసుకున్నంత ప్రేమగా ఎవ్వరు మనల్ని చూసుకోరు.
ఒక భ్రమ పడతా ఉంటారు మా పేరెంట్స్ అక్కడ భ్రమ పడతారు. కానీ ఈ తల్లైనా నిన్ను విడిచిపోవచ్చు కానీ నేను నిన్ను విడువను అని దేవుడు అన్నాడు. హల్లెలూయా. తల్లి తండ్రి అయినా కొంత సమయం పక్కకు వెళ్ళొచ్చు, కానీ దేవుడు ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. ఆయన 24 hours కూడా మన పక్కనే దేవుడు ఉంటాడు. ఆయన 24 గంటలు మన పక్కనే ఉండి ఆయన మనం నడిపిస్తున్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుడు ఎక్కువగా మనం ప్రేమించాలి. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఎటువంటి కీడు మన దగ్గరికి రానే రాదు. హల్లెలూయా. ఒకవేళ వచ్చినా ఎలా వచ్చిందో అలాగే దేవుడు దాన్ని తరిమేస్తాడు. ఆమేన్. యోబు దగ్గరికి వచ్చే శ్రమలు దేవుడు ఏం చేశాడు? ఎలాగొచ్చాయో అలాగే యోబుని విడిచి వెళ్ళిపోయారు. కానీ 2 డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ యోబుకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి వచ్చిందా రానివ్వండి, దాని తర్వాత 2 ఆశీర్వాదం దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. హల్లెలూయా. ఆ సమస్యలు చూసి, కష్టాలు చూసి, రోగాలు చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువగా దేవుడు అనేకుల మధ్యలో సాక్షిగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి లోకంలో వస్తున్న సమస్యను బట్టి, ఇరుకును బట్టి, ఇబ్బందులు బట్టి అన్యుల వలె మనము చింతించొద్దు. అందుకే వాక్యంలో ఉంది కదా, నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఏం చేయకూడదంట, దుఃఖపడకూడదు, చింతించకూడదు. అన్యునికి నిరీక్షణ ఉండదు, అన్యునికి విశ్వాసం ఉండదు, అన్యునికి ఏమి ఉండదు వాడికి. కానీ దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? గొప్ప నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. గొప్ప విశ్వాసం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ విశ్వాసములు ఎప్పుడైతే నిలబడతామో 2 ఆశీర్వాదం దేవుడు మన జీవితంలో ప్రవహిస్తాడు. హల్లెలూయా. ఆయన కృంగిపోయిన వాళ్ళంట లేవనెత్తే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. రోజు మనం కృంగిపోయి ఉన్నామా, బలహీన పడిపోయి ఉన్నామా, రేపుడు దినము దేవుడు మనల్ని బలంగా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. వీరేనా పడిపోయిన వారు వీరేనా అనుకునే స్థితికి దేవుడు మనం తీసుకెళ్తాడు. హల్లెలూయా. అటువంటి సర్వశక్తి గల దేవుడు మనం సేవిస్తున్నాం. మనం సేవించే దేవుడు ఆషామాషి దేవుడు కాదు. ఆయన సామాన్యమైన వాడు కాదు. ఏదో మోగ బొమ్మను మనం ఆరాధించట్లేదు, వ్యర్థమైన వాటిని మనం సేవించి మన సమయాన్ని గడపట్లేదు, కానీ సజీవమైన దేవుడు మనం సేవిస్తున్నాం. హల్లెలూయా. శక్తిగల దేవుడు మనం ఆరాధిస్తున్నాము కనుక ఏ విషయంలో కూడా మనం చింతించాలి. ఈ సమస్యతో మనం బాధపడుతున్నామా, ఈ రోగముతో మనం బలహీనుడుగా ఉన్నామా, రేపటి దినము నా జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. హల్లెలూయా. అదే స్థితిలో ఉండిపోతామండి, ఇంకా అదే పరిస్థితిలో ఉండిపోవడానికి అనుకోవడానికి ఎంత మాత్రం అవకాశం లేదు. మన పరిస్థితులు మార్చగల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మన స్థితిగతులు మార్చగల దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. అటువంటి సర్వశక్తి గల దేవుడు మనం సేవిస్తున్నాము, అటువంటి జీవం కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నాము కనుక ఏ విషయంలో మనం చింతించద్దు. దేవుడి మీద మన నిరీక్షణ కలిగి, శ్వాసము కలిగి ఈ ఆత్మీయ యాత్రను మనము నడిచేవారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథంలో, సామెతలు 2వ అధ్యాయములో చూసినట్లయితే సొలొమోను యొక్క రాసిన ఈ సామెతలు మనం చూసినట్లయితే గొప్ప మాట ఆయన చెప్తూ ఉన్నాడు. ఏంటంటే, మనము దేవుని దృష్టి యందు, మనుషుల దృష్టి యందు ఏమవ్వాలంట? దేవుడి దృష్టి యందు, మనుషుల దృష్టి యందు మంచివాడుగా మనం ఉండాలి. అందరికీ ఆశ ఉందా? ఎంతమందికి ఉంది? దేవుడి దృష్టిలోనే మంచిగా ఉండాలండి. అట్ ద సేమ్ టైం మనుషుల దృష్టి రెండు కావాలి మనకి. ఒక్కరి దృష్టిలో ఉంటే సరిపోదు. కొంతమంది ఉంటారు, దేవుడి దృష్టిలో సరిగా ఉన్నానండి, ఇంత నాకేంటి, తీసుకురాస్తారు కరివేపాకం పడేసి, ఇడతా నాకేంటి, ఈ మనుషులతో నాకేంటి, వీళ్ళు ఏమనుకుంటే ఐ డోంట్ కేర్, పట్టించుకోనండి వీళ్ళ గురించి. కానీ దేవుడి వాక్యం అంటుంది, దేవుడి దయ ఉండాలి, మనుషుల దయ రెండు ఉండాలి. రెండు బ్యాలెన్స్గా ఉంటేనే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. రెండు ఉండాలి. యేసు ప్రభు కూడా ఆయన దేవుడి దయలో, మనుషుల దయలో ఆయన వర్ధిల్లుతా ఉన్నాడంట. హల్లెలూయా. అంటే గొప్ప సాక్ష్యం మనం కలిగి జీవించాలి. మనుషుల దగ్గర మంచి సాక్ష్యం ఉండాలి, దేవుడి దగ్గర మంచి సాక్ష్యం ఉండాలి.
మీరు అనుకోవచ్చు మంచి చేస్తున్న కొంతమంది ఇంకా మమ్మల్ని అదో రకంగా చూస్తున్నారండి. మేము ఎంత తగ్గించుకొని ఉన్నా వాడు ఇంకా ఏదో మా మీద రాళ్ళు వేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోవడం అవసరం లేదు. మనం ఎలా ఉన్నామో, మరి యథార్థంగా ఉన్నామా, భక్తిగా ఉన్నామా, నీతిగా ఉన్నామా, న్యాయముగా ఉన్నామా, మన అంతరాత్మకి అది తెలుస్తూ ఉంటుంది. తెలుస్తుందా లేదా? పరిశుద్ధంగా ఉన్నామా, హోలీగా ఉన్నామా, మన మాటలు మన ప్రవర్తన ఎలా మనకు తెలిసిపోద్ది. ఒకరు మన గురించి జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. మన గురించి మనకి తెలిసిపోతుంది. మన గురించి మనం ఆలోచించుకుంటే మనం ఎలా ఉన్నామో. కాబట్టి కొంతమంది పొగిడేవాళ్ళు ఉంటారు, కొంతమంది తిట్టేవాళ్ళు ఉంటారు. కానీ మనం ఎలా ఉన్నాం, మన హృదయం, మన జీవితం ఎలా ఉంది? దేవుడి దృష్టిలో మనం మంచిగా ఉండాలి, మనుషుల దృష్టిలో కూడా మంచి సాక్ష్యం పొందుకోవాలి. అయితే మరి అందరికీ ఆశ ఉంటుంది అలా ఉండాలని. మరి అలా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి చెప్పండి? మనుషుల దృష్టిలో మంచిగా ఉండాలి, దేవుడి దృష్టిలో కూడా నువ్వు మంచివాడు అని అనిపించుకోదు అని ఉంది. మరి ఏం చేయాలి అలా అనిపించుకోవాలంటే? మొదటిగా మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనీయకుము. హల్లెలూయా. ఏం చేయాలంట? దయ, సత్యము, ఈ 2 కూడా మన జీవితంలో ఎంత మాత్రం కూడా మనం విడిచిపెట్టకుండా వాటిని ఏం చేయాలంట? కాపాడుకోవాలి. వాటిని కంఠభూషణముగా ధరించుకో. ఈరోజు మనం అందరూ కంఠం అంటే మెడే కదా, మెడనండి. కంఠం అంటే మెడ. మరి మెడకి ఏమున్నాయి? నా మెడలో ఏం లేదు. నా మెడలో ఏం లేవని ఒకసారి ఎంత చెప్పండి. చాలా తక్కువ మంది ఉన్నారు. హల్లెలూయా. వేస్ట్ అండి, అది ఏమి ఇబ్బంది లేదు. కానీ కొంతమంది అది మీ ఇష్టం. దేవుడి మీతో మాట్లాడినప్పుడు అది మీరు తీసుకుంటే అది మీ పర్సనల్. అది కానీ కంఠభూషణంగా మనం ధరించుకోవాలి. ఏంటి కంఠభూషణం ధరించుకోవాలంటే అది మన మెడ చుట్టూ కూడా ఉండాలంట. గొలుసులు కాదు, నెక్లెస్లు కాదు, అది సెకండరీ. కానీ ఫస్ట్ మనం ధరించుకోవాల్సింది ఏంటంటే దయను సత్యమును మన కంఠానికి భూషణముగా వాటిని మనము ధరించుకోవాలి. హల్లెలూయా. చాలా మంది మెడలో గొలుసులు అలా ఉంటాయి. గొలుసులు తీయాలంటే చాలా మందికి బాధ కదా. సమర్పించుకున్నప్పుడు కూడా కొంతమంది ఎంత బాగా తీసుకుంటారు. అప్పుడప్పుడు గొలుసులు చూస్తున్నప్పుడు అబ్బా ఇది ధరించుకుంటే ఎంత అందంగా ఉండేది అనుకున్నాను నేను. పెళ్ళికి ముందు చెప్పారు ఏంటంటే ఇవన్నీ తీసేయాలి. ఏవి? చెవులు తీసేయాలి, ఇది తీసేయాలి, అవి తీసేయాలి మొత్తం అని ఏం చెప్పారు. ఎందుకంటే మన అమ్మగారు అలా ఉన్నారు, నడిపిస్తున్న బోధ అదే అని చెప్పినప్పుడు నేనేం చేశానంటే చాలా ఏడుపు వచ్చింది. నాకు ఏదన్నా పిచ్చి ఉంటుంది కాదు, కానీ చెవులంటే మాత్రం మహా పిచ్చి. ఈ చెవులు మహా పిచ్చి. డబ్బాలు ఉండేవి, డబ్బాలు 10-20 కూడా కాదు, డబ్బాల చెవులు అన్నీ ఎక్కడ తెచ్చి ఇక్కడికే. నన్ను పెళ్ళికి ముందు ఒకసారి మీరు ఎవరైనా చూసుంటే చర్చిలో మీకు తెలిసేదేమో. చూసారా మీరు? ఇవి చూశారు, శారమ్మండి చూశారు, టీచర్ మా అత్తమ్మ గారు చూశారు. ఇప్పటికీ సాక్ష్యం చెప్తున్నారు. అమ్మా ఇంత పెట్టుకొని దాంట్లో డ్రెస్ వేసుకొని దేవదూతరాకు వచ్చారు తెచ్చి కరవచ్చిన వాళ్ళు. అంటే చెవులంటే అంత పిచ్చి. అమ్మగారు కూడా పాస్టర్ గారు పైచర్చిలో ఉన్నప్పుడు అక్కడ కూర్చున్న చైర్లో, స్టార్టింగ్లో చైర్ వేసుకొని కాను పెట్టి దగ్గర నేను అమ్మగారి పక్కన కూర్చున్నాను. పెళ్ళికి చర్చికి రావడం కొత్త ఆ టైంలో. నన్ను చూసి ఏ బాబా ఇవన్నీ తీసేయను అన్నారు. ఇవే అన్నారు. చూసారా, ఇది తీయలేదు కానీ ఇది తీయ అన్నారు. అంటే నాకు ఏది ఇష్టమో ఆవిడ ముందుగానే దేవుడు ఆత్మ చెప్పింది, ఏ పాప ఇవన్నీ నువ్వు తీసి
తీసే అన్నప్పుడు ఇంకొకటే ఏడుపు. డబ్బుకి నీ చెడిపోయాను, తెచ్చడం నీ చెడిపోయాను, పెట్టుకొని ఏడ్చుకొని వెళ్ళిపోయాను. మళ్ళా కాల్ వర్క్ చెప్పానమాట, లేదు చెప్తాము సమయం ఉందని చెప్పేసి మళ్ళీ ఏదో నచ్చ చెప్పారు అలా. ఎందుకంటే ఏడుస్తున్నారు కదా, పుండి మీద కామించారని మరీ ఎక్కువ చెప్పాలి, వేరేగా ఉంటుందని చెప్పి మళ్ళా ఏదో సమాధానపరిచి చెప్పారు. అంటే అంత పిచ్చి నాకు ఉండేది. ఇవన్నీ కూడా ఇవి అయితే పెళ్ళికి ముందు చూసుకుంటా ఉండేదని అర్థం ముందు నిలబడి ఇవన్నీ తీసేస్తే నేను ఎలా ఉంటాను, ఇవన్నీ తీసేసి 2-3 సార్లు టెస్ట్ చేసుకుని అర్థం ముందు నిలబడి ఇవన్నీ తీసేసి ఏవి లేకుండా ఉంటే ఎలా ఉన్నానని చెప్పి మమ్మీ అన్నారు వచ్చి, ఇప్పుడు కూడా నువ్వు అందంగానే ఉన్నావు, బాగానే ఉన్నావు, నువ్వు ఏవి లేకపోయినా నువ్వు బాగానే ఉన్నావులే, ఇవేమి ఆడక మేము బాధపడక అని మా మమ్మీ, మా అమ్మని కూడా అందరూ అన్యులైతే ఏమంటారు, ఇవన్నీ తీసేయండి, అలా ఉన్నావు నువ్వు, వద్దు ఏమి వద్దని చెప్పి అనేవారు. కానీ దేవుడు ఆమెలో ఉండి ఏం చేశారంటే ఇవేమి లేకపోయినా నువ్వు బాగానే ఉన్నావు, నువ్వేమి కూడా ఏడవద్దు, హల్లెలూయా, నువ్వేమి ఆడవద్దు, బాగానే ఉన్నావు ఏమి లేకపోయినా అని చెప్పేవారు. మరి మొత్తానికి దేవుని కృప, దేవుని ప్రణాళిక, మరి దేవుని యొక్క ఆలోచన బట్టి మరి మీ మధ్యలో ఎలా ఉండడానికి దేవుడు ఎంతో కృపించాడు, హల్లెలూయా. దీని వెనకాల ఎంతో ఉంటాయి, అనుకోవచ్చా ఏదైతే అనేసుకోవచ్చు, కానీ దేవుడి కొరకు మనం నిలబడ్డామంటే దానికి ముందు కొన్ని వదులుకుంటే దేవుడి స్థితిలో దేవుడు మీ మధ్యలో దేవుడు నిలబెట్టాడు, హల్లెలూయా. మరి మనం ఏం చేయాలంటే చాలామంది మరి ఈ యొక్క ధరించుకుంటూ ఉంటారు మెడకి ఏంటి గొలుసులు, అది సెకండ్. కానీ ఫస్ట్ మనము ధరించుకోవాల్సింది ఏంటంటే దయను సత్యమును ఎన్నడూ కూడా నీవు విడిచి పోనివ్వగా, హల్లెలూయా. ఇది మర్చిపో, గొలుసులు దేశంలో చాలా మంది మర్చిపోరు. కానీ అంతకంటే ముందు మనం ఏం ధరించుకోవాలంట, దయను సత్యమును విడిచి పోనీయకము, వాటిని కండభూషణముగా ఒక అలంకారంగా మన మెడకి ఏం పెట్టుకోవాలంట, దయను మనం ధరించుకోవాలి, సత్యాన్ని మనం ధరించుకోవాలి. ఎప్పుడైతే ఇవి మనం ధరించుకుంటామో ఈ బంగారము ఇవన్నీ కూడా ఒకరోజు ఇవన్నీ కూడా లయమైపోతాయి, ఇవన్నీ కూడా వ్యర్థముగా అయిపోతాయి. కానీ నేను ధరించుకున్నటువంటి ఆ దయ, ఆ సత్యం అనేవి అనేకుల మధ్యలో మన ఘనముగా దేవుడు అవి నిలబెట్టేటట్లుగా చేస్తాయి, హల్లెలూయా. అవి దేవుని దయలో, మనుషుల దయలో నువ్వు ఘనత పొందుకునే వాటిగా చేస్తాయి. అవి ఈరోజు చాలా మంది మరి సాక్షులుగా ఉండలేకపోతున్నాం. దేవుడి దయ ఉండట్లేదు, మనుషుల దయలో కూడా ఉండలేకపోతుంది. దానికి గల కారణం ఏంటంటే వారి జీవితంలో దయ అనేది లేదు, కనికరం అనేది లేదు, సత్యం అనేది లేదు. ఎప్పుడు వారి జీవితము అసత్యము, అబద్ధాలు, వాటి వెంటే వారి ప్రయాణం. నోరెప్పితే అబద్ధం, నోరెప్పితే అబద్ధాలు, కనికరం లేదు, కఠినంగా జీవిస్తున్నాం. ఇవేమి కూడా మన కంఠభూషణముగా మనము ధరించుకోకపోవటం వలనే దేవుడి దయ ఉండట్లేదు, మనుషుల దయ కూడా మన మీద ఉండలేకపోతుంది, హల్లెలూయా. దేవుడి యొక్క భక్తుడు అంటున్నాడు, సొలొమోను రాసిన గొప్ప మాటలు ఏంటంటే, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొను, నీ హృదయమున పలక మీద వాటిని వ్రాసుకొనుము, హల్లెలూయా. మన హృదయం అనే పలక, ఈ పలక మీద ఏం రాసుకోవాలంట, ఆ దయను సత్యమును గురించి మనము రాసుకునే వారిగా ఉండాలి. వాడిని ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు. దేవుని బిడ్డలండి అసలు దయ ఉండదండి, వాడికి కనికరం ఉండదండి అని చెప్పుకునే స్థితికి మనము వెళ్ళకూడదు. అయ్యా మీరు గొప్ప దయ కలిగిన వాడు, మీరు ప్రేమ కలిగిన ప్రజలు, మీరు సత్యాన్ని పలికేవారు, మీరు ఎప్పుడు కూడా మీరు అసత్యం అనేది మీరు జీవితంలో ఉండదు, సత్యాన్ని మీరు వెంబడిస్తున్న వారు అని మన గురించి అనేకులు ఏం చేయాలంట, సాక్ష్యం చెప్పుకునే స్థితికి మనం వెళ్ళాలి. వీళ్ళంటే బాబు దేవుడు నమ్ముకున్నారు కానీ వీరు ఎప్పుడు వ్యర్థమైన పనులే, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన మార్గాలు మీరు
తిరుగుతూ దేవుడు కోపం రేపేవారుగా ఉంటున్నారు అనే సాక్ష్యం మన జీవితంలో ఉండకూడదు. ఇక్కడ సొలొమోను అంటున్నాడు, నీ హృదయం మన పలక మీద వాడు రాసుకొనుము, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నుండి మంచి వాడవని అనిపించుకుందు. హల్లెలూయా. పలానా సహోదరి చాలా మంచిదండి, మంచి ప్రేమ కలిగిన సహోదరి, ఎవరైనా వెంటనే కనికరించే సహోదరి, ఎవరైనా వెంటనే దయ చూపించే సహోదరి ఆమె, ఎవరైనా కష్టం ఉంది అనగానే వెంటనే వారిని ఆదుకునే మనస్తత్వం అనే యొక్క సాక్ష్యం మనం ఇచ్చారంట ఈ లోకంలో సంపాదించుకోవాలి. లోకంలో కొంతకాలమే మనం ఉంటాం, కొంతకాలమే ఉన్న కొంతకాలంలో మనం ఏం చేయాలంటే మంచిని మనం సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. చెడు త్వరగా వచ్చేస్తుంది. ఒక చిన్న కోపంతో చూపు చూస్తే చాలు చెడ్డైపోతాం. అవునా? జస్ట్ నోరు ఇప్పామంటే చాలు మొత్తం కోపం అన్నది వచ్చేస్తుంది. కానీ మంచి సంపాదించుకోవడం లోపల చాలా కష్టం. దానికోసం ఎంతో మనం ప్రయాస పడితేనే కానీ ఆ మంచిని మనం సంపాదించుకోలేము. సంపాదించుకున్నది నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. హల్లెలూయా. చాలా మంది భక్తులు, పరిశుద్ధులు, ఎంతో దేవుడి కొరకు ప్రయాసపడిన వారు సహితము, పరిశుద్ధులుగా పిలువబడిన వారిని సహితము చివరికి వచ్చేసరికి దేవుని మార్గాన్ని విడిచిపోయిన వారు చాలా మంది. సొలొమోను జీవితం కూడా మనం చూసినట్లయితే సొలొమోను ఆరంభం చాలా గొప్పగా ఉంది. మంచి జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానాన్ని చూడడానికంటే తెలుసుకోవడానికి వేరే దేశంకి రాణులు కూడా వచ్చారంట. షాబా దేశపు రాణి. ఎందుకంటే ఆయన గొప్ప జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ఎంతగా దేవుడు సొలొమోను ఆశీర్వదించాడని ఆమె ఎంతో అని చూడడానికి వచ్చిందంట, ఎంతో దూరం నుంచి. అంతగా దేవుడి చేత దీవించబడిన సొలొమోను చివరికి వచ్చేసరికి దేవుని కృపను నష్టపరుచుకొని ఆ విగ్రహాల వెంట వెళ్ళి ఆ చేయరాని కార్యాలు చేసి దేవుని కోపం రేపేవాడిగా ఉన్నాడు. సొలొమోను చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, ఈరోజు దేవుడి దృష్టిలో మనం మంచిగా ఉండాలి, మానవుల దృష్టిలో కూడా మంచిగా ఉండాలంటే మనం ఏం ధరించుకోవాలి? మన మెడకి దయను సత్యమును మనం ధరించుకోవాలి. ఇవి ఎప్పుడూ కూడా మనం విడిచిపెట్టకూడదు. నీ గొలుసేలను మర్చిపో, ఈ చెవులను మర్చిపో, ఈ చేతులకున్న గాజులను మర్చిపో, కానీ ఈ మెడకి ఆ కంఠ భూషణంగా ధరించుకోవాలి. దేవా ఎప్పుడు నాతోనే ఉన్నాయా? దయని సంపాదించుకొని దయ నాతోనే ఉందా? సత్యము నాతోనే ఉందా? దేవా ఇవి ఎక్కడైనా విడిచిపెట్టేసానేమో, ఇవి ఎక్కడైనా కోల్పోయానేమో. చాలా మంది బంగారం పోతే ఏదైనా నష్టపరుచుకుంటే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. మన సహోదరుడికి ఇటు 4 తులాల బంగారం పోయిందంట. 4 తులాలు. పోలీసులు జరిగితే పోలీసులు ఏమి రెస్పాండ్ అవ్వట్లా. వాళ్ళు చూడనట్టు ఉంటారంట. పోలీసు అంటే అంత ఏమీ లేని వారుగా ఉంటున్నారు అధికారులు కూడా. మరి దేవుడి బిడ్డలు కనుక దేవుడే వారికి న్యాయము చేకూర్చునుగాక. హల్లెలూయా. పోయిన బంగారం అంతా దేవుడు మళ్ళా వారికి దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. కాబట్టి వాటినైనా మనం కొన్ని సమయాల్లో ఏం చేస్తూ ఉంటే ఎక్కడ మర్చిపోయానేమో, పోగొట్టుకున్నానేమో అనుకుంటాం. అంతకంటే ముఖ్యముగా మన మెడకి ఉన్నాయా లేదా? మన మెడకి ఏముండాలి? దయ ఉండాలి. అయ్యా నీ బిడ్డన కదా తండ్రి, నా జీవితంలో గొప్ప దయ నాకు దయచేయండి, అందరినీ దయతో ప్రేమించే మనసు నాకు ఇవ్వండి, సత్యము నాలో ఉండాలి ప్రభా. ఇటువంటి అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు నాలో ఉండకూడదు ప్రభు. అవన్నీ నాలో నుంచి తీసివేయండి అయ్యా అని ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, దేవుడిని ఎరిగి ఉంటారు, కానీ ఎప్పుడు వారి జీవితంలో అబద్ధాలే. నోరిపితే అబద్ధం. కొంతమందికి నిజాలు చెప్పినా వినబుద్ధి కాదు. వాడు ఎంత మొత్తుకొని నిజం చెప్తున్నామమ్మా విధానం కూడా మనకు వినబుద్ధి కాదు. ఎందుకంటే వాడు నోరిపితే అబద్ధం. తెల్లవారు లెగడం, రాత్రి పడుకునే వరకు వాడి జీవితం అంతా అబద్ధంతోనే కొనసాగుతుంది. వాడి మధ్యలో ఒక సత్యం చెప్పినా కూడా మనకి వినబుద్ధి కాదు. దేవుని బిడ్డగా ఉన్న మనము తండ్రి ఈ సన్నిధిలో దయ కలిగి సత్యమును అనుసరించే బిడ్డగా నేను ఉండాలి. వాటిని కంఠ భూషణంగా నా మెడకి నేను ధరించుకోవాలయ్యా. ఈ అలంకరణ కోసమే ప్రయాసపడుతుంది. ఇదే కాదు ప్రభువా, నా మెడకి ఏముండాలి? దయ ఉండాలి, సత్యం ఉండాలి, అవి నేను ధరించుకోవాలి. ఈ యొక్క లోక సంబంధమైన అలంకరణ మనుషుల దృష్టికి బాగుంటుంది, అంతేనా? ఒక
పెద్ద పాప అంటుంది, ఇది లంగా జాకెట్ చూపించి ఇలాంటి కుట్టించి నాకు అంటుంది. సరిగ్గా కుట్టిస్తానులే అన్న. తర్వాత అంటుంది, ఇలాంటివన్నీ వేసుకుంటే మెడలో అన్నీ ఉంటేనే బాగుంటుంది, ఏమీ లేకపోతే బోడిగా ఉంటుంది చూడు అంటుంది. అప్పుడు 2 గెలిపించి అవసరం లేదు, మంచిగా కుట్టించుకుంటే అదే అందంగా కనిపిస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే ఈ లోక సంబంధమైన అలంకరణ ఎలా ఉంటుందంటే మనుషుల దృష్టికి చక్కగా ఉంటుంది. మంచి బంగారం వేసారండి, తర్వాత మంచిగా గాజులు వేసుకున్నారు, మంచిగా పువ్వులు పెట్టుకున్నారు, మంచిగా పాపిడి బిళ్ళ పెట్టారు, తర్వాత మంచిగా వడ్డానం పెట్టారు, బాగుంటుంది, వాళ్ళ దృష్టికి బాగుంటుంది. కానీ దేవుడి దృష్టిలో దయ పొందుకోవాలంటే దయ మనలో ఉండాలి. హల్లెలూయా. సత్యం మనలో ఉండాలి, యథార్థత మనలో ఉంటే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన అలంకరణ బ్రతికున్నంత వరకే. నువ్వు చనిపోతే బంగారం కూడా మనతోటి రారు. చిన్న ముక్కు పొడవు కూడా ఉంచరంట. హల్లెలూయా. ముక్కు పొడవు కూడా ఉంచరంట. మొన్న ఎవరో ఏదో చనిపోతే మా చుట్టాలు ఎవరో వాడన్నా తీసి ఎక్కడ వేయాలంట, నోట్లో వేయాలంట. అంటే హిందువుల యొక్క ఆచారం ఏంటంటే అది తీసి నోట్లో వేయాలంట. అప్పుడు అవతరుడు ఆలోచిస్తారు, పిల్లలు ఆ చిన్నది కూడా నోట్లు వేస్తారు పోతుంది చూసారా. అంటే చిన్నకలు అమ్మ వేసేస్తే అది కూడా అడుగుతుంది అమ్ముకోవడానికి. అంటే అది కూడా వేయడానికి శవం దగ్గర ఆలోచిస్తే అలాంటి వాడు మనుషులు. వాళ్ళ వీళ్ళని మెప్పించడానికి మనం ఆలోచించుకోం. దేవుడు మనం మెప్పించాలి. హల్లెలూయా. దేవుడు మెప్పిస్తే ఆటోమేటిక్గా మనుషుల దృష్టిలో కూడా మనం మంచిగానే మారిపోతాం. హల్లెలూయా. అప్పుడు దేవుడు మనం మెచ్చుకోవాలంటే దయ మనకు ఉండాలి, సత్యం మనకు ఉండాలి. ఎప్పుడైతే దేవుని మార్గంలో నడిచి అవి మన కంఠభూషణాన్ని ధరించుకుంటామో దేవుడి దృష్టిలో మనం గొప్పగా మనము సాక్షిగా ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయములో స్త్రీలమైన మనందరము కూడా, అవును తండ్రి, నా యొక్క మెడకి జ్ఞానమును, దయను, సత్యమును నేను ధరించుకునే కృప నాకు దయచేయండి. ఈ లోక సంబంధమైన వాటిని నేను ధరించుకోవట్లేదని చింతిస్తున్నాను, కానీ మా మెడకి, మా కంఠానికి దేవా ఇదిగో దయను, సత్యమును ధరించుకునే కృప మాకు దయచేయండి అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి వాటి కొరకు మనం ప్రయాసపడతామో దేవుని దయలో మనం జీవిస్తాము, మానవుల దృష్టిలో కూడా మనము జీవిస్తాము. కాబట్టి ఆ రీతిగా మనం జీవించి ఈ యొక్క వాక్యానుసారమైన జీవితాలు కలిగి మనం ముందుకు సాగిపోదాం. ప్రభు ఈ కొద్ది మనం దీవించి ఆశీర్వదించునుగా. ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం.